భూపాల్పల్లి మంజూరు నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగా ఆలయం అభివృద్ధి అడ్డుకునే విధంగా చేస్తున్న అధికార ప్రతిపక్ష నేతలు ఒత్తిడితో అధికారులు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నాయని విచారం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వారి సతీమణి గండ్ర జ్యోతి మరియు భక్తులు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల సహాయ సహకారాలతో తక్కువ సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ నాటి నుండి మొదలుకొని నేటి వరకు భక్తుల సహాయ సహకారాలతో పాటు మా యొక్క సొంత ఖర్చులతో ప్రతిరోజు స్వామివారికి ఘనంగా కైకర్యాలు మరియు విశేష కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ తరుణంలో కొంతమంది ఆలయ యొక్క అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఆలయంపై కేసులు వేస్తూ భక్తులు మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయంగా కుట్రలను చేస్తున్నారు. ఆలయ ధర్మకర్తలుగా నాటి నుండి నేటి వరకు ఆలయం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్న మాకు కనీసం ఎటువంటి నోటీసులు లేకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీనిని మరియు దేవాదాయ శాఖ వారి యొక్క ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 8వ నెలలో ఆలయ కమిటీ వేస్తున్నాం. అందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని తీసి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసు పీరియడ్ 20 రోజుల్లోపు మేము సబ్మిట్ చేసిన 5 యొక్క అప్లికేషన్లు మాత్రమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కమిటీ వేస్తున్నాము అని ఇక్కడ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మా టైంని, మా శ్రమని భక్తులుగా ఇక్కడ చేస్తున్నటువంటిగా ఒక స్వామివారి సేవకులుగా ఇక్కడ మేము ఉన్నాం. మరి ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా కూడా ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేఘాల మీద ఇక్కడ కమిటీ వేస్తున్నామని వచ్చి పొద్దుట ఫ్లెక్సీలు పెట్టడం, అప్పటికప్పుడు మరి కమిటీ వేస్తున్నామని రావడం, ఇది ఎంతవరకు సమంజసము అని మేము ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ దేవాలయాన్ని కూడా మరి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఆలయం ఇది ఆలయం కాదు, ఇది ఒక క్షేత్రం కాబోతా ఉన్నది. ఈ ఆలయం, ఈ క్షేత్రంలో మరి దాదాపుగా ఎక్కడ కూడా ఆలయాలు ప్రారంభిస్తే దాదాపుగా 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ 2022లో ఇక్కడ శిలాన్యాసం చేసి, కర్షణం చేసి ఒక పద్ధతి ప్రకారంగా ఆలయం కడితే గర్భాలయం పూర్తయిన తర్వాత వదిలేస్తే అందులోకి లేనిపోని పిశాచులు, లేనిపోని మరి అన్ని కూడా పోయి శక్తి అంతా కూడా దెబ్బతింటదమ్మా. ఎంత తొందరగా స్వామిని ప్రతిష్ఠిస్తే అంత మరి శక్తి ఉంటది అని ఇక్కడికి వచ్చినటువంటి పూజారులు, స్థపతి గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడ రమణారెడ్డి గారు, నేను మరి ఏ రోజైతే ఇక్కడ శిలాన్యాసం మనం శంకు పెట్టుకుంటాం, ఇంటికి ఆ శంకు పెట్టుకొని ఇల్లు పూర్తయ్యే వరకు కూడా ఎన్నో కలలు కంటూ ఆ ఇల్లును కట్టుకుంటాం. అదే విధంగా ఈ ఆలయాన్ని కూడా శిలాన్యాసం చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకొని ఉడికిన ఆహారం తీసుకోకుండా స్వామిని ప్రతిష్ఠ చెయ్యాలి. ఇది ఎందుకంటే లోక కళ్యాణం కోసం నిర్మించేటువంటి ఆలయం, ఇది అందరికీ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని ఆశించే వాళ్ళం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షలో ఉప్పు కారం ఏది లేకుండా ఉడికిన ఆహారం తీసుకోకుండా 14 నెలలలో ఈ ఆలయాన్ని పూర్తి చేసి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వినాలి అని చెప్తున్నా. నేనేదో డబ్బా కొట్టుకోవడం కాదు, దయచేసి అందరు కూడా శ్రద్ధగా ఆలకించాలని తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా 14 నెలలలోనే మరి ఆలయాన్ని పూర్తి చేసి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామిని ప్రతిష్ఠించడం కూడా ఎట్లా ప్రతిష్ఠించడమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది చూడడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మరి తిరుమల కొండ మీద నుంచే ఆ స్వామి దిగి వచ్చిండా అన్నట్టుగా మరి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కావడం జరిగింది. మరి ఆ ప్రతిష్టలో భాగంగా ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా తిరుపతికి ఇక్కడ నుంచి కాలినడకల నేను వస్తా స్వామి అని దండం పెట్టుకోవడం జరిగింది. ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా మరి ఇక్కడ నుంచి తిరుపతి వరకు మరి పాదయాత్రలో పోవడం జరిగింది. ఇక్కడ నాతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎందుకంటే మూర్ఖులకి ఏమి అర్థం కాదు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి నడిచిండ్రా అని కొంతమంది మాట్లాడతారు. ఏది ఏమైనా మేము ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే, ఒక ఆలయం నిర్మాణం ఇవాళ కలియుగంలో
కోరికలు తీర్చేవాడు, కష్టాలు తీర్చేవాడు ఎవరు అంటే అది వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉండాలి, ఈ ఆనంద నిలయం ఇక్కడ ఏర్పడాలి, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మంచి జరగాలని ఒక సత్సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు, అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు కూడా ఉండదు. ఇవాళ మేము కూడా రమణారెడ్డి గారు 2 సార్లు గెలవడం జరిగింది, 2 సార్లు ఓడిపోవడం జరిగింది, ప్రజలలో ఉన్నాం. ఇవాళ మా గురించి ప్రజలకి ఏమో తెలుసు, ప్రజలకి ఏంది అనేది. ఉదయమే నేను సమాచారాన్ని రావడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఒక ట్రస్ట్ బోర్డును అపాయింట్ చేస్తున్నట్టుగా, దాని యొక్క పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా చూడడం జరిగింది. అయితే ఈ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత, జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత ఈ ఆలయంలో మీద ఒక ప్రత్యేకమైనటువంటి కొంతమంది వ్యక్తులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఆలయానికి అవరోధాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు పెట్టడం జరిగింది. ఆ రోజు 2024లో ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ ఆలయమే ప్రభుత్వ స్థలంలో కట్టిండ్రు, చెరువు శిఖంలో కట్టిండ్రు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆలయాన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి పద్ధతిలో వివరించడం జరిగింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆలయంలో పూజా కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరం జరగకూడదు, ఇది కోర్టు ఆర్డర్ అని చెప్పడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఆలయంలో ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయి మళ్ళీ దీన్ని ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు 2025లో ఆ రోజు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు చాలా క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను చెప్పింది కోర్టుకి ఏంటంటే ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి, ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తే వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఆలయం బాగుంటుందనే ఉద్దేశాన్ని కోర్టుకు, లేదంటే మీరు ఎట్లా చెప్తా అంటే వారు జనవరి 25 నాడు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయంలో జరిగే నిత్యం పూజా కార్యక్రమాలన్నీ కూడా నేనే కోర్టులో పిటిషన్ వేసిన, వెంకటరమణారెడ్డి గారు ఇది చూస్తారు, వారి సొంత ఖర్చులతో అని చెప్పి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ఆలయానికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపు కూడా జరిగి 3,50,000 రూపాయలు ఎండోమెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడే మొన్ననే మెటీరియల్ అంతా కూడా వచ్చింది. కొన్ని రోజులు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి శిల్పులు వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళిపోవడం కొంత జాప్యం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు పనులు ప్రారంభం కావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబీకుల్లో ఎవరో మరి మరణించాలి అనేటువంటి వార్తతో తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాం. కాబట్టి నేను ఒకటే చెప్పేది భక్తులందరి తరఫున, ఈ ఆలయం భూపాలపల్లి పట్టణంలో జిల్లాలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సు ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ ఆలయం యొక్క పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ భూపాలపల్లి పట్టణంలో కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయమే లేదు, అటు కింది పక్కలో ఆంజనేయ స్వామి, అటు పైన మన కృష్ణ రామాలయం ఉంది, అటు పక్కకు పోతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది, అటు పక్కకు నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా ఉండే సమయంలో ఈ ఆలయాలు భక్తుల యొక్క పర్యవేక్షణలో జరిగే ఆలయాల కమిటీలు అంటే నేను కూడా ఆ రోజు వారించి వారు ఈరోజు సేవా కార్యక్రమాలు నిత్య కైంకర్యాలను చేస్తున్నారు, అందులో మళ్ళీ ఇంటర్ఫేర్ అవసరం లేదని ఆనాడు వారించింది. ఈరోజు కూడా ఈ యొక్క ఆలయం ప్రతిష్ఠించుకొని దాదాపు 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు కాబడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు తిరుపతిలో ఏ పద్ధతుల్లో అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే పద్ధతుల్లో ఈరోజు మన భూపాలపల్లి పట్టణంలో కూడా జరుగుతాయి. మరి ఎక్కడా లేని హడావుడి ఈరోజు ఈ భూపాలపల్లిలో ఈ ఆలయం మీద ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆలయాన్ని తిరిగి మరి ఆలయ అభివృద్ధి కొరకు ఆ రోజు నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు సరిపోక ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నది ఆలయం. మరి నిజంగా భక్తి భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే ఆలయానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక భూపాలపల్లిలో కాదు, ఈ జిల్లాలో కూడా చాలా ఆలయాలు
అకపోతే మరి గొల్లబుద్ధారంలో ఒక ఆలయం రామాలయం అట్లనే పెండింగ్లో ఉంది. ఇటు పక్కకు పోతే గొర్రెలవేడులో ఉంది. ఇంకా చాలా ఆలయాలలో కమిటీలు ఏం లేవు, అంటే భక్తుల యొక్క పర్యవేక్షణలో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉన్న తర్వాత ఈరోజు కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా గతంలోనే నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది 19/8/25 నాడు మాకు ఇచ్చినటువంటి నోటీసులో ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి కమిటీ వేయాలనుకుంటున్నాం, మీరు కమిటీలో ఉండాలనుకుంటే మీరు కూడా అప్లై చేయమని కూడా మాకు చెప్పడం